జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో ఇప్పుడు సంచలనంగా మారిన యూట్యూబ్ స్టార్. గుర్తుంచుకోండి, మన సమాజంలో ఈ మధ్య విచ్చలవిడిగా వచ్చిన ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఈ యూట్యూబ్ స్టార్లు ఎంతకు తెగిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంత స్థాయికి వెళ్తుంది వీళ్ళ యొక్క అత్యాశ అనేది ఒక్కసారి పరిశీలించండి. జ్యోతి మల్హోత్రా అందరిలాగే చదువుకుంది, అందరిలాగే తను కూడా యూట్యూబ్ స్టార్ అవ్వాలనుకుంది, ట్రావెల్ వీడియోలు చేసింది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎక్కడో తేడా వచ్చింది. ఏంటది? ఎందుకు ఆ తేడా? ఏం జరిగింది? పేరు చూస్తే హిందూ, చదువుకున్నది ఉంటున్నది చక్కగా భారతదేశంలో హర్యానాలో, బట్ కానీ ఒక దుర్బుద్ధి పుట్టింది. ఎందుకు? ఆ కారణం ఏంటి మనకు తెలియదు. కానీ ఇదే భారతదేశానికి శత్రుదేశంగా ఉండి ఇదే భారతదేశాన్ని నిరంతరంగా అస్థిరపరచడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్న పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తుందని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఒక్క సంఘటన నుండి మనం ఎన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1, ఈ దేశంలో పుట్టిన వాళ్లకు దేశభక్తి అనేది తగ్గుతుందా? లేదంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళను ఈ దేశ పౌరులుగా, ఈ దేశ నిజమైన దేశభక్తులుగా మనం తయారు చేసుకోలేకపోతున్నామా? సొంత ఇంట్లోనే పగవాడికి సహాయం చేసే వ్యక్తిని మనము చూస్తే ఎలా ఉంటాం? ఎలా వాళ్ళని శిక్షిస్తాం? మన సొంత భారతీయులుగా ఉన్న మన వాళ్ళే శత్రుదేశానికి ఉప్పందిస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనుక కేవలం డబ్బుల కోసమేనా? కేవలం డబ్బులు ఇస్తారు పాకిస్తాన్ వాళ్ళు లేక చైనా వాళ్ళు అని చెప్పేసి ఈ విధంగా భారతదేశ రహస్యాలను వాళ్ళకు అందజేసిందా? లేక అసలు దేశం ఏంటి, దేశభక్తి ఏంటి? బయట ఎంతోమంది లంచాలు తీసుకొని పెద్ద పెద్ద ప్రజాసేవకులుగా కొనసాగుతున్నప్పుడు గొప్ప అధికారాల్లో ఉన్న అధికారులు, అలాగే మినిస్టర్లు, అలాగే ఎంతోమంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అవినీతికి పాల్పడుతున్నప్పుడు నేనెందుకు డబ్బుల కోసం ఏమైనా చేయకూడదు? ఇటువంటి ఆలోచనలు ఏమైనా వచ్చి ఉన్నాయా? ఇది ఒక్క వ్యక్తి ద్వారా కాదండి. ఇలాంటిది మనము అనేక వందల మంది, వేల మంది మనసులో కూడా వచ్చి ఉండొచ్చు కదా. దొరికింది ఒకరు మాత్రమే. అది కూడా ఆపరేషన్ సింధూర్ మూమెంట్లో దొరకడం, ఇది ఇంకా ఎక్కువగా మనం చర్చిస్తున్నాం. కానీ నిజానికి ఇలాంటి వాళ్ళు కొన్ని వందలు, వేల మంది ఉన్నారు. వాళ్ళు మనకు బయటకు తెలియట్లేదు. ఈ దేశానికి నిజమైన ప్రమాదం బయట నుండి లేదు, లోపటి నుండే ఉంది. ఇలా ఇదే దేశంలో, ఇదే నేలపైన పుట్టి ఇదే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళను ముందుగా మనం ఏరిపారేయాలి, గుర్తుపట్టాలి, కారణాలు తెలుసుకోవాలి, ఆ మోడస్ ఆపరాండి ఏంటో తెలుసుకోవాలి, ఎటువంటి పద్ధతుల్లో వీళ్ళకు వాళ్ళు కనెక్ట్ అవుతున్నారో తెలుసుకోవాలి. పాకిస్తాన్ కానీ, చైనా కానీ, ఇంకా ఇతర ఏ దేశమైనా కానీ ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు చేస్తున్న ఆ మార్గాలేవో తెలుసుకోవాలి, ఆ మార్గాలను మనం కనిపెట్టాలి. అందుకు ఈ జ్యోతి మల్హోత్రా చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ నెట్వర్క్లో ఉన్న వాళ్ళని తెలుసుకోవచ్చు. కానీ మనం ఎంత అద్భుతమైన లక్ష్యాలు పెట్టుకున్నా, వికసిత్ భారత్ 2047 అని చెప్పుకున్నా కానీ సరైన పౌరులను మనం నిర్మించలేకపోతే ఈ వికసిత్ భారత్ విచ్ఛిన్న భారత్ అవుతుంది. ఇదొక మెసేజ్ మనందరికీ, ఇదొక గుణపాఠం భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి. అందుకే వ్యక్తి నిర్మాణం పైన ఫోకస్ చేయండి. విద్యార్థి దశ నుండే విద్యార్థి పైన మంచి లక్షణాలను, దేశ జాతీయతను గుర్తించేలాగా జాతీయవాదులను తయారు చేయండి. అన్ని దేశాలు సమానమే అనుకున్న వాళ్ళైతే పాకిస్తాన్కి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? తన వీడియోలు చూడండి. ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్తుంది, జకార్తాకి వెళ్తుంది, అన్ని దేశాలు సమానమే, అవును. కానీ ఈ దేశపు ఇన్ఫర్మేషన్ అక్కడ ఎందుకు ఇస్తున్నావు? అన్ని దేశాలు సమానమైనప్పుడు ట్రావెల్ చేయి, మళ్ళీ వచ్చాయి. కానీ ఇక్కడి రహస్యాలు అక్కడ ఎందుకు ఇచ్చావు? ఇందులో ఏమన్నా హనీ ట్రాప్స్ ఉన్నాయా? మొన్నటికి మొన్న మనం సంగారెడ్డిలో కూడా ఒక కూలీ పని, ఒక మేస్త్రి పని చేసుకునే యువకుడు కూడా ఉగ్రవాదులకు ఉప్పందిస్తున్నాడంట. ఇక్కడ సిమ్ కార్డులు కొని ఓటీపీలు పాకిస్తాన్ వాళ్ళకి చేరవేస్తున్నాడంట. చూడండి, ఎక్కడో బార్డర్లోనే మనకు ప్రమాదం పొంచి ఉంది అనుకుంటున్నాం. మన ఇంటి పక్క, మన గల్లీలో కూడా ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్, మనకు తెలియదు అది. వాళ్ళు ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకుంటూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడి నేలపైన ఉంటూ, ఇక్కడి తిండి తింటూనే ఈ నేలను నాశనం చేయడానికి పనిచేస్తున్నారు. ఇదే పాకిస్తాన్ బాంబు వేస్తే వీళ్ళు కూడా చచ్చిపోతారు కదా, ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వ్యక్తి నిర్మాణం పైన ఫోకస్ చేయండి. చిన్నప్పటి నుండే ఒక విద్యార్థిని జాతీయత భావాలతో పెంచాలి. అలా పెరిగేలాగా వాతావరణం సృష్టించండి. సమాజంలో విద్య, నైపుణ్యం, ఉపాధి, అలాగే మౌలిక సదుపాయాలు సత్వరంగా అందించండి. పౌరుల్లో అసంతృప్తి రాకుండా చూసుకోండి.
వాళ్ళు ఈ దేశాన్ని, ఈ మట్టిని, ఈ గాలిని, ఈ సంస్కృతిని ప్రేమిస్తారు.